ఏడున పాత బస్తీలో మెట్రో పనులకు సీఎం శంకుస్థాపన, బీజేపీకి ముస్లిం దళితుల టార్గెట్, హిందుత్వ జెండాతో. మరి ఇదే మెట్రో రైలు గతంలో ఎందుకు ప్రారంభం కాకుండా అడ్డుకున్నారు? మజ్లిస్ నాయకులు ఎందుకు ఫలక్నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు? మరి గతంలో ఎందుకు అడ్డుకున్నారు? పాత బస్తీలోకి మెట్రో రైలు వస్తే అడ్డుకున్నది ఎవరు? అది సమాధానం చెప్పాలి. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్ల చట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సిఏ చట్టం, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ ఇమిడి ఉందని పేర్కొన్నారు. మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా కమ్యూనిస్టులు మజ్లిస్లు చెప్పేటువంటి మాట చెప్తే బీజేపీని గద్దెనెక్కకుండా చేస్తారట. కానీ పాత బస్తీలో అభివృద్ధి చేయకుండా ఏం చేసిరు? దాదాపుగా 1984 నుంచి మజ్లిసు అక్కడ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ నాయన సలావుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉండి మీరెందుకు అభివృద్ధి చేయలేదు? పాత బస్తీలో ఉన్నటువంటి దళితులను ఎల్లగొట్టింది ఎవరు? మీరు దళితులు బీజేపీ వ్యతిరేకం అన్నారు కదా. పాత బస్తీలో ఉన్నటువంటి దళితులు పిట్టలోళ్ళు అనేటోళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంకా వేరేమంటారు, పాత బస్తీలో ఉండి పండ్ల వ్యాపారం చేసుకునేటువంటి పిట్టలోళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? పాత బస్తీలో ఉండి కటిక వృత్తిని చేపట్టినటువంటి కటిక వృత్తిదారులను ఎల్లగొట్టింది ఎవరు? పాత బస్తీలో ఉన్నటువంటి దేవాలయాల భూములను కబ్జా చేసి బెదిరించింది ఎవరు? మరి మీరు దళితులకు సమానం కదా, ఎందుకు ఒక దళితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు? ఎందుకు ఒక దళితుడిని ఎంపీ టికెట్? అసదుద్దీన్ ఓవైసీ దళితుల మీద ప్రేమ ఉంటే పాత బస్తీలో ఒక హిందూ దళితుడిని నిలబెట్టి పోటీ చేయించి గెలిపించేటువంటి సత్తా ఉందా? వీళ్ళందరూ ఇవి ప్రేమ చెప్పేటువంటి దాంట్లో ఇది బీజేపీ గెలవద్దు. అరే మనకు ఉన్నది ఎంత? హైదరాబాద్లో తెలంగాణ, దేశంలో తెలంగాణలో హైదరాబాద్లో గింత ముక్క మీరుండేది, గింత ముక్క. మళ్ళీ దేశం మొత్తంలో బీజేపీని ఓడిస్తామని చెప్తారు. కమ్యూనిస్టులు కూడా గట్లనే అయిపోయింది. అసలు మీరేం చేస్తున్నారు? మజ్లిసు ఎవరి రక్షణ కోసం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పకుండా పాత బస్తీలో 20-30 ఏళ్ల సంధి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి మీరున్నటువంటి చోట ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఎందుకు ఇంకా మురుగు నీళ్ళల్లో ఉంటున్నారు పాత బస్తీలో ఉండేటువంటి ముస్లింలు? ఎందుకు మురికి ఉన్నది? ఎందుకు చెత్త ఉన్నటువంటి, ఎందుకు ఇరుకిరుకు సందుల మీద అగ్గిపెట్టెల లాంటి ఇండ్లు, పేకమేడల లాంటి ఇండ్లు కట్టేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది? ఎందుకు వాళ్ళకు చదువు ఉండలేదు? ఎందుకు వాళ్ళకు చదువు లేదు? ఎందుకు ఇతర మతస్థులతోటి కలిసి ఉండేటువంటి పరిస్థితి చేయడం లేదు? ఎందుకు త్రిపుల్ తలాక్ను రద్దు చేయలేదు? ముస్లిం మహిళల మీద ప్రేమ ఉంటే త్రిపుల్ తలాక్ను రద్దు చేయడాన్ని ఎందుకు స్వాగతించలేదు? ఎందుకు పాత బస్తీలో పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, రోహింగ్యాలు ఉంటే మీరు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు? ఈ విషయాలపైన సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది మజ్లిస్ వాళ్ళు చెప్పాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో మజ్లిస్ సమాధానం చెప్తుందా చెప్పదా అనేటువంటిది చూడాలి.